నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. ఈ లోకంలో మన పరిస్థితులు ఎంత దుర్భరంగా ఉన్నా, ఎవరూ సహాయం చేయలేని పరిస్థితులు మన ముందు నిలబడినా, మనం దేవుని పిల్లలమైతే మనం భయపడవలసిన అవసరం లేదు. ఆయనను నమ్మిన బిడ్డలను ఆయన ఎన్నటికి వదిలిపెట్టడు, మనలను మర్చిపోడు కూడా. 27వ సంకీర్తన 1వ చరణంలో దావీదును తన శత్రువులు హింసిస్తూ బాధపెడుతూ ఉన్న సమయంలో ఎక్కడా దేవుని యందు తనకున్నటువంటి నిరీక్షణను కోల్పోక, తనకున్న బలము ధనములను పక్కకు పెట్టి దేవునిని ఆశ్రయించి, యెహోవాయే నా ప్రాణదుర్గము, నేనెవరికీ భయపడను, ఆయనే నాకు భద్రత క్షేమమునిచ్చువాడు అని పూర్తి విశ్వాసాన్ని కనుపరుస్తున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనం. దేవుడు ఎందుకు కొరగాని అడవిగడ్డిని అలంకరించిన ఎడల కష్టాలలో అనిశ్చితి పరిస్థితులలో ఉన్న తన పిల్లలందరికీ ఆహారాన్ని దుస్తులను ఇచ్చి వారి అవసరతలను అన్నిటినీ తీరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక మనం ఏ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. మన జీవితాలలో దేవుని పాలన కొరకు మనం వెతికితే, మనలను మనం ఆయనకు పూర్తిగా అర్పించుకుని విధేయత చూపిస్తే, మన జీవితాన్ని గూర్చి ఆయనే పూర్తి బాధ్యత వహిస్తాడు. 118వ సంకీర్తన 6-7 చరణాల్లో యెహోవా నా పక్షమున ఉన్నాడు అని కీర్తనాకారుడు చెప్తున్నాడు. దేవునిలో ఆశ్రయం పొందే వారి పక్షంగా ఆయన నిలబడతాడు. వారికి సహాయం చేయడానికి, వారిని బలపరచడానికి ఆయన వారితో ఉంటాడు. ఆయనను ఆశ్రయించి ఆయననే ఆధారం చేసుకున్న ప్రతి విశ్వాసి ఏ విషయంలోనూ ఏ పరిస్థితులకు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆమేన్.